జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. సవితి తల్లికి సంతానం కలిగితే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని గర్భవతి అని చూడకుండా పక్కా ప్లాన్ తో అతి కిరాతకంగా చంపిన ఓ కొడుకు 24 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు. జమ్మికుంట, వీరవంక, ఇల్లందకుంట మండల కేంద్రాల్లోని గణేష్ మండపాల వద్ద అన్నప్రసాద వితరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు జిల్లాకు వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంటలో ముఖ్య కార్యకర్తల సమావేశం. హుజురాబాద్ నియోజకవర్గంలో దంచి కొడుతున్న వానలు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలంటూ ఉపాధ్యాయుల నిరసన. జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తిరిగిన రైతన్నలు. హుజురాబాద్ మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలకల దాడి, గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయిస్తున్న అధికారులు. నేవీలో ఉద్యోగం పొంది వీరవంక మండలం కొండపాక గ్రామానికి వచ్చిన అభినవ్కు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.